హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 27,000 బడ్జెట్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటే మనకి కొంచెం అమౌంట్ మిగులుతుంది, దానితో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం సంవత్సరంలో ఒక 10,000 కానీ 20,000 కానీ మన చేతిలో ఉంటాయి అనేది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దగ్గర ఎంత ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను 5,000 నుంచి 30,000 దాకా బడ్జెట్ ప్లాన్స్ అయితే, అంటే ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటే మంచిది. అలానే ఒక చిన్న ఐడియా షేర్ చేస్తే ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో 30,000 వరకు బడ్జెట్ ప్లాన్ అనేది ఒక చిన్న ఐడియా రూపంలో షేర్ చేశానండి. ఇప్పుడు ఈ 27,000 బడ్జెట్ ప్లాన్ అనేది నన్ను కామెంట్ సెక్షన్లో అన్నపూర్ణ గారు అడిగారు. ఇది ఆమె కోసమనే చెప్పచ్చు డైరెక్ట్గా. కానీ ఆమె ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతుంది ఏంటి అనేది నాకు సరిగ్గా చెప్పలేదు. అందుకనేసి 27,000 అంటే 27,000 శాలరీ వచ్చినప్పుడు ఎంత అసలు ఖర్చు పెడితే బాగుంటుంది, ఎంత పొదుపు అయితే బాగుంటుంది అనేది జనరల్గా ఒక ఐడియా అయితే వేసుకున్నానండి. అంటే 27,000 శాలరీ మా అత్త వాళ్ళకి వస్తుంది. వాళ్ళ బడ్జెట్ ప్లాన్ బట్టి నేనైతే కొంచెం తగ్గించి వేశాను. అంటే అందరి ఖర్చులు ఇలానే ఉండాలని రూల్ ఏమీ లేదు కాబట్టి కొంచెం తగ్గించి వేశానండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా సంతోషం. అలానే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీలో ఎవరికైనా ఉపయోగపడితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. 27,000 శాలరీ బడ్జెట్ ప్లాన్ మా ఎవరికి వద్దు అనుకుంటే ఇక్కడితో వదిలేసేయండి. సరే, ఇప్పుడైతే 27,000 బడ్జెట్ ప్లాను అసలు ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు అనేది చూపిస్తాను. ఒకసారి చూసేద్దామండి. ప్రజెంట్ శాలరీ వాళ్ళది 27,000 అండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళది 27,000 నడుస్తూ ఉంది శాలరీ. అంటే మొన్ననే జాబ్ వచ్చింది వాళ్ళ అబ్బాయికి. వాళ్ళు వ్యవసాయం చేస్తారండి. అత్త మావయ్య ఇద్దరు వ్యవసాయమే చేస్తారు. ప్రజెంట్ మొన్ననే ఒక 2 months బ్యాక్ జాబ్ అయితే వచ్చింది. పెళ్ళి అయిపోయిందండి. అబ్బాయి కూడా పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. జాబ్ వచ్చిన వెంటనే మాకు మా మావయ్య వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయితే చేస్తారండి. 2 పిల్లలు అంటే కవల పిల్లలు అనమాట. వాళ్ళు ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారు అనేది నేను మీ అందరితో షేర్ చేస్తాను. అలానే వాళ్ళు ఎక్కడ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. సరే, ఇకైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. బియ్యానికి 2 నెలలకి కలిపి వాళ్ళకి 1,500 అవుతుందంటండి. ఇది ఓన్లీ బియ్యానికి. అలానే రెంట్ వచ్చేసి 7,000 అవుతుందంట నెలకి. రెంట్ ఎవరికైనా నెలకే ఉంటుంది. అలానే కాకపోతే 7,000 అయితే అనవసరం అండి, కొంచెం తగ్గించి ఉంచవచ్చు. అంటే 27,000 శాలరీ కాబట్టి. అలానే గ్యాసు 1,000 రూపాయలండి నెలకి. అంటే ఇప్పుడు గ్యాస్ వచ్చి 950 తీసుకుంటున్నట్టున్నారండి. అయినా మొత్తంగా 1,000 వేసాను. సరుకులకి 7,000 అవుతుందంట, అది కూడా నెలకే. ఇందులో కూడా కొంచెం సర్దుకుంటే కనుక ఒక 5,000లో సరుకులు కొనొచ్చండి. అలానే నాన్ వెజ్కి 1,000 రూపాయలు అవుతుందన్నారండి.
సరుకుల్లో కూడా ఒక 2000 కానీ 3000 కానీ మిగల్చొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి మిగల్చొచ్చు అనేది నా అభిప్రాయము. అంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి. పాలకి 1200 అండి. ఇదైతే మిగిల్చలేమనే చెప్పచ్చు. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పాలు ఎక్కువ పడతాయి కదా, అందుకని చెప్పేసి పాలకి 1200 అండి. ఇది పిల్లలిద్దరికేనండి, చిన్నపిల్లలిద్దరికే పాలు. వీరిద్దరూ టీలు గట్ట ఏం తాగరు. ఫోన్ రీఛార్జ్ వచ్చి 600 అంటండి. 600 2 ఫోన్లకి కలిపి 600 అండి. అలానే ఎమర్జెన్సీ అంటే పిల్లలకి గమ్మున జ్వరం అది వస్తూ ఉంటుంది కదా, హాస్పిటల్కి కానీ మందులకు కానీ ఇట్లా అని చెప్పి 1200 తీస్తున్నారండి. ఇంకా ప్రస్తుతానికి వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి స్కూల్ ఫీజు ఇలాంటివి ఏమీ వీళ్ళు ఇంకా పెట్టుకోలేదు. అలానే వినోదానికి 2000 అంటే ఈ ఎంటర్టైన్మెంట్కి అండి, ఎంటర్టైన్మెంట్ కోసం 2000 తీస్తున్నారు. కరెంటు బిల్లు ఇప్పుడు వేసవికాలం కాబట్టి 800 700 అలా వస్తుందంట. కానీ 1000 రూపాయలు అయితే వట్టంగా వేసానండి. తర్వాత వచ్చేసి మనకి పెట్రోలు కంపల్సరీ ఒక 2000 అయితే అవుతుందంటండి ఇంటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటానికి. అలానే ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, చేతి పట్టుకని చెప్పి పైన ఒక 500 400 తీసుకుంటాననింది. మొత్తం వాళ్ళకి వచ్చిన 27,000 ఇలానే అయిపోతున్నాయండి. ఒక 1000 రూపాయలేమో చీటీ కడుతుంది అని చెప్పేసి అనింది. దానికి నేను ఇచ్చిన సలహా అంటే సలహా అని చెప్పను కానీ నాకు చిన్న ఐడియా ఉండి చెప్తే, తను ఇప్పుడు కొంచెం అంటే 1500 సేవ్ చేసేది అనుకోండి, ఒక 2500 సేవ్ చేస్తుంది అని చెప్పచ్చు. అదేంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇందులో కంపల్సరీ ఫోన్ రీఛార్జ్, పాలు, పెట్రోలు, గ్యాసు, అద్దె ఇలాంటివి మనం మార్చలేమండి. మార్చకుండానే మిగిలిన వాటిలోంచి ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఒక చిన్న ఐడియా మీతో కూడా షేర్ చేస్తాను. ఎవరికైనా అవసరమైతే ఫాలో అవ్వండి. ఇప్పుడు బియ్యంలో తగ్గించవచ్చండి. అంటే వాళ్ళు బియ్యం జీరా రైస్ ఏదో తీసుకుంటున్నామన్నారు 1500కి. అలా కాకుండా కొంచెం తక్కువలో వస్తాయండి, 1300 అలా తీసుకోవచ్చు. స్వర్ణ అని చెప్పేసి ఉంటుంది, అదైతే 1000 రూపాయలకే వస్తుందండి. అలానే రెంట్ కూడా ఒక 5000 దాంట్లోకి షిఫ్ట్ అయితే కనుక అందులో కూడా కొంత మిగల్చచ్చు అనేది నా ఐడియా అండి. గ్యాస్ ఇంక మిగల్చలేము. సరుకుల్లో కూడా ఒక 2000 అట్లా సేవ్ చేయొచ్చు. నాన్ వెజ్లో ఇంక తీయలేమండి. పాలు ఇంక అసలు తీయడానికి కూడా అవకాశం లేదు, చిన్నపిల్లలు కాబట్టి. ఈ రీఛార్జ్ అసలు చేంజ్ చేయలేమండి. అలానే ఎమర్జెన్సీ కూడా 1200 అంటే అట్లా పెట్టుకోవడం మంచిదేనండి, పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి. వినోదానికి ఒక 1000 రూపాయలు అయితే తీయటం సరిపోతుంది అనుకుంటున్నాను. కరెంట్ బిల్లులో కూడా తగ్గించవచ్చండి, మరి ఏమాత్రం తగ్గించినాను. పెట్రోల్లో తగ్గించలేము. అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ యూజ్ చేస్తే కనీసం ఒక 200 తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు అసలు మొత్తం ఇది ఎంత అయ్యింది ఏంటి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. ఇందులో మనకి బియ్యంలో 200 మిగులుతున్నాయి కదా, అలానే ఇంటి అద్దెలో 2000 అయితే మిగులుతున్నాయండి. గ్యాస్కి ఇంకా ఒక 50 ఎంత మిగులుతాయేమో అంతే. సరుకుల్లో కూడా ఒక 2000 మిగల్చవచ్చు. అలానే వినోదంలో కూడా ఒక 1000 రూపాయలు మిగిల్చచ్చండి. ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి ఇంకా సినిమాలు, ఒక రెస్టారెంట్లు ఇలాంటివి పెద్దగా అలవాటు ఉండదు కాబట్టి వీళ్ళిద్దరే ఒక 1000 రూపాయలు అడ్జస్ట్ అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. అలాగే పెట్రోల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం వల్ల ఒక 200 వరకు తగ్గుతుందేమో అనేది నా అభిప్రాయం అండి. జస్ట్ ఇది ఒక ఐడియా కోసమే మీ అందరితో షేర్ చేస్తున్నానండి, ఎలాగా మన సబ్స్క్రైబర్ అన్నపూర్ణ గారు అడిగారు అనేసి. ఈ ఐడియా కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. మనం ఈ విధంగా ఎవరికి తగ్గ ఖర్చులకు వాళ్ళకు వచ్చినటువంటి శాలరీని బడ్జెట్ రూపంలో వేసుకుంటే మనకి ఎక్కడెక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఈ నెల తెలియకపోవచ్చు, 2-3 నెలల తర్వాత అయినా ఖచ్చితంగా తెలుస్తుంది. అది తక్కువ శాలరీనా ఎక్కువ శాలరీనా అని అనుకోకుండా ఒక బడ్జెట్ లాంటిది వేసుకుంటే మనకి ఈ విధంగా ఎక్కడ ఎక్కువ పోతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇప్పుడు
మనం అసలు ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బడ్జెట్ కాకుండా మామూలుగా తగ్గించుకుని వేసుకుంటే ఎంత మిగులుతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. అలానే రెంట్ ఇంకా తగ్గించలేము అనేసి అనుకుంటే మరి ఇంక వచ్చేదే 27,000 అండి. లేదంటే భార్యాభర్త ఇద్దరూ కూడా కష్టపడాల్సి ఉంటుంది మనకి ఇంకా ఇన్కమ్ పెరగాలి అని ఉంటే. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఆమె పిల్లల్ని చూసుకోవడానికి టైం సరిపోదు కదండి. అందులోకి కవల పిల్లలు అయ్యే ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే టైం సరిపోదు. అందుకనేసి తను జాబ్కి అయితే వెళ్ళట్లేదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఇట్లా మారితే కొంచెం పిల్లలు ఎదిగేసరికి చదువుకి అది తడుముకునే అవసరం లేదండి. ముందు కొంచెం మనం కష్టపడాల్సి ఉంటుంది దానికోసం. ఇప్పుడు 7,000 రెంట్లో ఉండేవాళ్ళు 5,000 రెంట్లోకి వస్తే కొంచెం సౌకర్యాలు కూడా తగ్గుతాయి కదండి. అందుకని చూసుకుని వాళ్ళైతే కొంచెం మనీ సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ట్రై చేయొచ్చండి. ట్రై చేయడం తప్పేమీ కాదు. ఇప్పుడు కొంచెం కష్టపడి అడ్జస్ట్ అయ్యి సర్దుకుంటే రేపు రొద్దుట ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత ఇబ్బంది పడిన అవసరం లేదు కదండి అనేది నాదొక చిన్న అభిప్రాయం మాత్రమేనండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు, ఎవరి ఖర్చులకు తగ్గట్టు, ఎవరి ఆదాయానికి తగ్గట్టు వాళ్ళు ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే వాళ్ళకే అర్థమైపోతుంది. సరే, ఇప్పుడైతే ఇదంతా క్యాలిక్యులేట్ చేసి అసలు ఎంత వస్తుందో చూద్దామండి. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం కేవలం 27,000 అండి. వాళ్ళకి అయ్యేది మొత్తం 25,500 అవుతుంది. ఇంకా 1,500 అయితే ఉంటుందండి. 1,500లో 500 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చేతి ఖర్చులకు ఉంటాయి అని చెప్పేసి పక్కన పెట్టుకుంటుందంట. 1,000 రూపాయలేమో చీటీ కడుతుందండి. 10,000 రూపాయల చీటీ, 1,000 రూపాయలు అయితే చీటీ కడుతుంది, ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. చీటీ కూడా మంచిదేనండి. మనకి మంచి వాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు అయితే చీటీ కట్టినా సరే మనకి పర్వాలేదు. ఇంట్లో అట్నే ఉంటే ఖర్చు అయిపోతాయి అనుకునే కన్నా చీటీ కట్టుకోవడం వల్ల పర్వాలేదండి. అలానే ఇప్పుడు ఇది చూద్దామండి. అసలు దీనికి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, ఇంకా ఎంత మిగిలింది అనేది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 20,100 అయితే అయ్యిందండి. అలానే ఇది 5,400 అయితే మిగిలింది. ఖర్చుకి ఒక 400 పైన 400 పక్కన పెట్టేసుకున్న వట్టరంగా 5,000 అయితే మిగిలిందండి. ఇప్పుడు ఈ 5,000ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిని ఎక్కడ పెడితే మనకి ఎంత వస్తుంది అనేది చిన్న ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. 5,000ని 5 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఫస్ట్ 1,000 రూపాయలు గోల్డ్ స్కీమ్ అండి. అంటే గోల్డ్ చీటీ షాప్స్లోని నెల 11 నెలలు కట్టిన తర్వాత 12వ నెల బోనస్ చేయిస్తారు కదా, అలా గోల్డ్ చీటీ కట్టుకోవచ్చు. రెండో 1,000 వచ్చి మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర చీటీలు వేస్తాం కదా, 10,000 చీటీ, అది కట్టుకోవచ్చండి. మూడో 1,000 పోస్ట్ ఆఫీస్లో పిల్లల పేరు మీద వేసుకుంటే వాళ్ళు ఎదిగేసరికి కొంచెం స్టడీస్కి అది ఇబ్బంది లేకుండా కొంచెం యూజ్ అవుతుంది. అలానే 4వ 1,000 వీళ్ళు బ్యాంకులో ఆర్డీ తీసుకుని వేసుకోమని చెప్పామండి. అంటే పిల్లలు ఎదిగిన తర్వాత వీళ్ళకంటూ కొంచెం మనీ ఉంటే దాంతో వీళ్ళు బిజినెస్ చేసుకోవడం కానీ, లేదా వడ్డీ డబ్బులు తినటం కానీ ఇట్లాంటివి యూజ్ అవుతాయి కదా. ఇంకా రెండు తీయద్దు కొన్ని రోజుల పాటు అని చెప్పేసి అన్నాము. బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఇంకొక 1,000 ఉంటుంది. ఆ 1,000ని మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి అనుకుంటే కొంచెం రిస్క్ అయినా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమని అయితే సలహా ఇచ్చామండి. మరి అది వాళ్ళ ఇష్టము. ఇలా 5,000ని కూడా 5 రకాలుగా మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇందులో రిస్క్ అయితే చెప్పాలంటే చీటీ అంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వేస్తే చీటీ పెద్ద రిస్క్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లోనే తెలిసి తెలియక కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి, కాకపోతే వడ్డీ బాగా వస్తుందండి అందులో అయితే. ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, 10 నెలలకే మన దగ్గర గోల్డ్ 1 గ్రామ్ వచ్చినా 2 గ్రామ్స్ వచ్చినా వస్తుంది. ఇప్పుడున్న రేటు ప్రకారం 10,000 అనుకోండి, ఇప్పుడు గ్రామ్ వచ్చి 6,000 అనుకోండి, 6,000 పైన పోనీ 7,000 అనుకోండి, 1 గ్రామ్ వస్తుంది. అలానే
చీటీ అమౌంట్ కూడా మన చేతిలో ఒక 10,000 10 నెలలకు ఉంటుందండి. అలానే మనం పెట్టుబడులు పెట్టాము కదా, బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ, ఇవి 1 ఇయర్కి లేదా 3 ఇయర్స్కి పెట్టామనుకోండి, ఒక్కొక్క దగ్గర నుంచి 1 ఇయర్కి పెడితే 10 చొప్పున వస్తుంది, ప్లస్ వడ్డీ వస్తుంది. అలానే 1 ఇయర్ కన్నా కూడా 3 సంవత్సరాలు బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి. ఒక 3 సంవత్సరాలు పెట్టారనుకోండి, 1000 అని చెప్పి, అంటే పోస్ట్ ఆఫీస్లో 1000, ఆర్డీలో 1000 రూపాయలు కట్టిన, మ్యూచువల్ ఫండ్స్లో 1000 పెట్టిన, ఇలా పెట్టారనుకోండి, ఇది అసలు ప్లస్ వడ్డీ కలిపి వస్తుందండి 3 సంవత్సరాలకి. అంటే ఉజ్జాయింపుగా అసలు ఎంత అవుతుందండి, సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున కట్టామనుకోండి, 12 నెలలకి 12,000. అలానే 3 సంవత్సరాలకు అనుకోండి, 36,000 అయితే అసలు అవుతుంది పోస్ట్ ఆఫీస్లో, ప్లస్ వడ్డీ వస్తుంది. అలానే ఆర్డీలో కూడా 36,000 అసలు అవుతుంది, ప్లస్ వడ్డీ వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో అసలు ప్లస్ వడ్డీ, అంటే వడ్డీ కొంచెం ఎక్కువ వస్తుందనే చెప్పచ్చండి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే 12% నుంచి 14% వరకు వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో అయితే 4%, 6% కానీ ఉందండి. ఆర్డీలో కూడా అంతేనండి, కొంచెం వడ్డీలు తక్కువ, కానీ అవి రిస్క్ ఉండవండి. మనకి రిస్క్ లేకుండా, అంటే పోతుందేమో అని భయం ఉండదు. మనకి 3 సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాల తర్వాత మనకి ఇస్తారు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చూసుకుని పెట్టుకోవాలండి. పెట్టుబడి బాగా తెలిసిన వాళ్ళు అయితేనే, మనకు తెలిస్తే మనం పెట్టుకోవచ్చు పెట్టుబడి. లేదు మనం మనకు తెలియదు, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పెట్టుబడి పెట్టమని చెప్పి ఇచ్చాము అంటే చూసుకుని అయితే పెట్టుకోవాలి. 3 సంవత్సరాలకి నేను జస్ట్ 30,000 ఉజ్జాయింపుగా వేసానండి. మామూలుగా అయితే 36,000 అవుతుంది. అలాగే మనం 3 సంవత్సరాలు కూడా కంపల్సరీ గోల్డ్ చీటీ కట్టామనుకోండి, 3 గ్రాముల నుంచి 6 గ్రాములు గోల్డ్ తీసుకోవచ్చు. 10,000 మనం చీటీ 3 సంవత్సరాలు కట్టామనుకోండి, అదొక 30,000 మిగులుతుంది. అప్పుడు ఆ 30,000 ప్లస్ పోస్ట్ ఆఫీస్లో 36,000, అలానే ఆర్డీలో 36,000, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కట్టింది ఒక 36,000 అండి. ఆ రకంగా చూసుకున్నా సరే మనకి ఈజీగా 3 సంవత్సరాలకి, అంటే ఇక్కడ నేను ఉజ్జాయింపుగా వేసానండి, ఆ లెక్కల్లో చూసుకున్నా సరే మనకి ఈజీగా 1,00,000 పైనే అవుతుంది. 3 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మనకి 1,00,000 పైనే అవుతుందండి. ప్లస్ దాని వడ్డీ దగ్గర ఒక 1,20,000 వరకు 3 సంవత్సరాల తర్వాత మన చేతిలో ఉంటాయి. అప్పుడు మనం మన పిల్లల పేరు మీద ఫిక్స్డ్ వేసేసామనుకోండి, కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళకి ఎదిగేసరికి కొంచెం మంచి అమౌంట్ అయితే వాళ్ళ చదువులకు కానీ దేనికైనా యూజ్ అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టామనుకోండి, అంటే ఇది కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు, ఎందుకంటే స్టాక్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి, అలానే గోల్డ్ రేట్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. చూసుకుని పెట్టచ్చు పెట్టుబడి. కాకపోతే ఇది రిస్క్ అయినా కూడా 12% నుంచి 14% వరకు వడ్డీ వస్తుంది. ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ, ఆర్డీ 6% కూడా ఉండదండి, ఇంకా తక్కువే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఒక 4% ఉంటుంది అనేది అనుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు. నేను 2 ఇయర్స్ బ్యాక్ కట్టినప్పుడు 4% ఉందండి. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఫస్ట్ ఎప్పుడూ కూడా చిన్నగానే మొదలు పెట్టాలండి. అంటే 500, 1000 ఇట్లా మొదలు పెడితేనే అసలు మనకి ఇన్వెస్ట్మెంట్ మనకి పెరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. వన్స్ మనకి పెరుగుతుంది అని తెలిసినప్పుడు మనం ఎవరి మాట వినవసరం లేదండి, మనమే ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే కొంచెం పొదుపు చేసుకుంటూ ఇలా, అంటే చీటీ కట్టుకోవడం కానీ, గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వటం కానీ, పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం కానీ, ఆర్డీలో కట్టుకోవడం కానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, ఇట్లా చేస్తే మనకి కొంచెం అసలుతో పాటు వడ్డీ కూడా వస్తుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది కూడా తెలుస్తుందండి. ఈ చీటీలు ఉన్నాయి, గోల్డ్ చీటీ కానీ మామూలు చీటీలు కానీ, నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు ఎక్కువగా కడుతూ ఉంటారు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే నేను చీటీ వేసే చోట దగ్గర అందరూ ఆడవాళ్ళేనండి చీటీలు వేసేది. అలానే గోల్డ్ స్కీము నేను కట్టే చోట అందరూ కూడా ఆడవాళ్ళు, ఎక్కువ శాతం ఆడవాళ్ళే కడుతూ ఉన్నారు.
అలానే పోస్ట్ ఆఫీస్లో కూడా ఎక్కువ శాతం ఆడవాళ్ళే డైలీ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, అట్లా వాళ్ళు వారం వారం కట్టేవి ఉన్నాయండి. అందులో కూడా నెల నెల కట్టేవి కూడా ఉన్నాయి. 500 కట్టేవచ్చు నెలకి, నెలకి 1000 రూపాయలు కట్టేవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళే కడుతూ ఉన్నారండి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మనీని మనం వేస్ట్గా చీరల మీద ఇట్లా బయట గోల్డ్ వస్తువుల మీద, ఇంటి డెకరేషన్ల మీదని ఇలా వేరే అక్కర్లేని వాటి మీద పెట్టే కన్నా ఈ విధంగా పెట్టుబడి పెడితే మనకి మనీ పరంగా ఆర్థిక భరోసా అనేది కనిపిస్తుందండి ఖచ్చితంగా. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.